తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల పేరిట భారీ మోసానికి పాల్పడిన ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 240 మంది బాధితులను ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి డబ్బులు కాజేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. అనంత్ ఈ సొల్యూషన్ విద్యాదాన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరుతో నకిలీ ఉద్యోగాలు కల్పించి ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో వందలాది మంది అభ్యర్థులను వీరు మోసం చేసినట్లు వివరించారు. ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లు, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐలు గోపీకృష్ణ, నాగనాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 12 కేసెస్ మనం నమోదు చేసాము జిల్లాలో. ఈ 12 కేసెస్ నుంచి చాలామంది విక్టిమ్స్ మనకి అప్రోచ్ అయ్యారు లాస్ట్ 4 to 5 months నుంచి. ఆ లాస్ట్ 4 to 5 months నుంచి మనం ఒక పర్సన్ గురించి ఎవరైనా ఫేక్ జాబ్ స్కామ్ ఇక్కడ జిల్లాలో చేశారు, దానికోసం టీమ్స్ తెస్తూ ఉంటుంది. ఆ పర్సన్ పేరు జట్టబైన మధుకిరణ్. ఇతనంటే మొత్తం స్టేట్లో, ఢిల్లీలో, బెంగళూరులో, తమిళనాడులో తిరుగుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఇతనికి తెలుసు ఇతను ఫ్రాడ్ చేస్తున్నారు. ఇతను ఇప్పుడు మనం పట్టుకున్నాము. నిన్న ఇతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చాము. జట్టబైన మధుకిరణ్, అతనితో సహా సుధాకర్ అండ్ నమమి సతీష్, ఇతను గోదావరి ఖని అంటే. వీళ్ళ ఎంఓ ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక సెంటర్లో ఒక స్కీమ్ ఉంటుంది, ఆ విద్యాంజలి 2.0. దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిజువల్ సిఎస్ఆర్లో గవర్నమెంట్కి ఆ స్కూల్కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు. ఆటోమేటిక్గా స్కూల్ అకౌంట్కి పోయి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు. ఇతను అది స్కీమ్ పట్టుకొని నేను ఆ మీడియేటర్ ఉన్నాను, ఆ నాకు ఫండ్స్ వస్తుంది, నేను ఆ ఫండ్స్ వాడుకొని మీకు జాబ్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో కంప్యూటర్స్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో బాత్రూమ్స్ కట్టిస్తాను. ఇది అది ఎంఓస్తో హైదరాబాద్లో కొంతమందితో కలిసి ఈ లోకల్ డిఓస్తో కలవడం, వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం దట్ మీరు నాకు ఒక లెటర్ ఇచ్చేసేయండి. వాళ్ళ ఇతనికి రెగ్యులర్గా ఒక లెటర్ ఇవ్వడం, దానివల్ల ఇతను స్కూల్ పోయడం. ఆ స్కూల్లో పోయి కొంతమంది టీచర్స్ ఇట్లా పెట్టడం జరిగింది. మన జిల్లాలో కూడా దాదాపు మనం ఈ ఫ్రాడ్ చూస్తే దాదాపు 100 వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఆదిలాబాద్ కొత్త జిల్లాలో ఇట్లా ఓల్డ్ ఆదిలాబాద్లో ఇట్లా చాలా మంది ఇట్లా ఫ్రాడ్ చేశారు. వాళ్ళు 2-3 months అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి శాలరీ రాకపోతే వాళ్ళకి తెలిసింది వాళ్ళతో ఫ్రాడ్ అయినాయి. ఇట్లా ఇతను ఓల్డ్ ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో కూడా దాదాపు 100 వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఇతను చెప్పింది ఇంకా కూడా ఉండొచ్చు. ఇది కాకుండా ఓల్డ్ ఖమ్మం జిల్లాలో కూడా ఇతను చాలా మంది ఫ్రాడ్ చేశారు. ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 50 to 60 మెంబర్స్ ఇతను ఒప్పుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్లో కూడా 200 మెంబర్స్ వరకు విక్టిమ్స్ ఉన్నారు. మహబూబాబాద్, జనగాం, హనుమాన్కొండలో దాదాపు 100 మెంబర్స్ ఇతను ఒప్పుకున్నారు. ఇతను వాళ్ళతో ఫ్రాడ్ ఈ జాబ్ పేరుతో ఇతను ఫ్రాడ్ చేశారు. వాళ్ళకి ఇట్లయినా ఒక లెటర్ ఇచ్చి దాన్ని మీరు రిక్రూట్ అయ్యారు, ఆ ప్రిన్సిపల్కి ఇట్లయినా లెటర్ ఇస్తారు. ఆ లెటర్లో దట్ మీ ప్రిన్సిపల్కి ఇతను మనం రిక్రూట్ చేస్తున్నాము, ఇతను ఇప్పటి నుంచి మీ దగ్గర పని చేస్తారు. వాళ్ళు కూడా అక్కడ టీచర్ జాబ్, స్వీపర్ జాబ్ అట్లయినా చేశారు. ఇతను ప్రతి జిల్లాలో ఒక్కొక్కరు ఇద్దరు ఏజెంట్స్ పెట్టుకున్నారు. ఆ ఏజెంట్స్కి కూడా తెలియదు ఇది ఫ్రాడ్, బట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మన దగ్గర ఒక టీచర్ ప్రిన్సిపల్, జూనియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విఠల్ గారు, అతను కూడా ఎట్లయినా ఫ్రాడ్కి నమ్ముకొని అతను కూడా 40-45 మెంబర్స్కి ఇట్లా జాబ్ ఇప్పించారు. వాళ్ళ నుంచి దాదాపు 36 lakhs కలెక్ట్ చేశారు. ఇతను ప్రతి ఒక్క పర్సన్ నుంచి 1 to 2.5 lakhs వరకు కలెక్ట్ చేశారు. మనం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది 300 to 350 విక్టిమ్స్ ఉండొచ్చు ఒక్కొక్క పర్సన్తో. ఇతను చెప్పింది ఈజీగా 4 to 5 CR ఇతను వసూలు చేశారు. ఇతను 2013 నుంచి ఇదే పని చేస్తున్నారు. ఈ కేసెస్ కాకుండా కూడా ఇతని పైన చాలా కేసెస్ అయినాయి. కరీంనగర్ జిల్లాలో అయినాయి కేసెస్, ల్యాండ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇతను కేసెస్లో ఉన్నారు. ఇతను ఒక పార్ట్నర్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. వీరు ఇదే ఏమో దట్ ఎవరి దగ్గర జాబ్స్ లేదు వాళ్ళ దగ్గర పోయి మీకు జాబ్ ఇప్పిస్తాం వాళ్ళకి చెప్పడం అండ్ వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హోటల్లో వస్తారు, మంచి హోటల్లో రెంట్ తీసుకొని, ఇప్పుడు మన జిల్లాలో పంచవతి హోటల్లో కొన్ని రోజు ఉన్నారు, ఆ 10-20 days ఉన్నారు. అక్కడ వాళ్ళ టీచర్స్కి లేకపోతే ఇట్లైన ఏజెంట్స్కి పిలవడం, వాళ్ళకి ఈ స్కీమ్ చెప్పడం అన్నీ చేశారు. ఇప్పుడు అందువల్ల మనం హోటల్స్ వాళ్ళకి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము.
ఇట్లయినా ఎవరైనా కొత్త పర్సన్ మీ దగ్గర వస్తే మనకి తప్పకుండా చెప్పాలి దట్ వాళ్ళు ఇంత 20 రోజు ఒక్కొక్క పర్సన్ వస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు, మనకి ఎవ్రీడే మీరు ఇన్ఫర్మేషన్ పంపాలి. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా ఇట్లయినా జాబ్స్ ఫ్రీగా రాదు, అది ఎగ్జామ్ ఇస్తే వస్తుంది. ఎవరైనా మీకు నేను 1 lakh మీకు జాబ్ ఇప్పిస్తాను చెప్తే అంటే 100% అది ఫ్రాడ్ ఉంటుంది, దానికి ఏముండదు. మేబీ కాంట్రాక్చువల్ కూడా ఇంతకుముందు కూడా ఒక పర్సన్ దుర్గం సమ్ పేరు ఉంది, అతని పైన కూడా అతను కూడా ఏదో కాంట్రాక్చువల్ జాబ్ పెట్టి డబ్బులు వసూలు చేశారు. సో ఎవరైనా చాలా మంది ఎట్లా చేస్తారు, కాంట్రాక్చువల్ జాబ్ పేరుతో లేకపోతే మీకు రెగ్యులర్గా జాబ్ వస్తుంది డబ్బులు వసూలు చేస్తారు, ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ ఆశపడతారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. బట్ ఇట్లయినా 100% జాబ్ రాదు, ఆ స్కామే ఉంటుంది. మీరు తప్పకుండా కన్సర్న్ ఆఫీషియల్స్ దగ్గర పోయి వెరిఫై చేయాలి. ఈ కేసులో కూడా కన్సర్న్ టీచర్స్, ప్రిన్సిపల్స్ అప్పుడు వెరిఫై చేసి ఉంటే అక్కడ ఇది ఆగిపోతుంది. బట్ ఆ కన్సర్న్ స్కూల్ టీచర్స్ కూడా, స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా ఏం వెరిఫై చేయకుండా వాళ్ళ టీచర్స్కి తీసుకున్నారు. సో దానివల్ల కూడా ఇది స్కామ్ ఇంకా పెరిగింది. సో దయచేసి అందరితో మనవి దట్ ఏమైనా జాబ్ ఫ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే త్వరగా మనకి ఫోన్ చేస్తే మనం కేసు రిజిస్టర్ చేసి కేసు నమోదు చేస్తాము, వాళ్ళు పట్టుకుంటాము అండ్ కేసు నమోదు చేస్తాము. ఇంకా విక్టిమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇప్పుడు దీనిలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం మరియు ఉమ్మడి ఆదిలాబాద్ ఇతను ఒప్పుకుంటున్నారు. దీనిలో విక్టిమ్స్ ఉంటే దయచేసి డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్స్లో వెళ్ళండి, అక్కడ కేసు నమోదు చేయించండి. సో దట్ ఇతనికి మనం ఇప్పుడు ఎక్కువసేపు అట్లా జైల్లో ఉంచుకుంటాము, మరియు దాని తర్వాత మనం పీడియాకి కూడా ఇతని పైన పెడతాం.